Brought to you by V-Guard. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మదననగర్, శివం రోడ్, డీడీ కాలనీ, అమీర్పేట్లోని పలు బస్తీల్లో పర్యటించారు. మల్లికార్జున నగర్ శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత అహోబిలం మఠంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాస్తు బాగోలేదని కేసీఆర్ ఏనాడు సచివాలయానికి రాలేదు, ప్రజల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని కోరారు. మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేశామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా అవతరించిందని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీసుకొస్తామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో 400 సీట్లు, తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంటులో ఇంకా అధికారపూర్వకంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటికీ నేను ముఖ్యమైనటువంటి మిత్రులను, బస్తీ పెద్దలను, కుల సంఘాల నాయకులను కలిసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మంచి స్పందన ఉంది. ఏ బస్తీకి వెళ్ళినా, ఏ వాడకు వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. సికింద్రాబాద్లో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో, ప్రజల సహకారంతో అద్భుతమైనటువంటి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా మహిళలు కానీ, యువకులు కానీ ఎవరిని కలిసినా కూడా మోడీ గారి ప్రభుత్వం రావాలి, మోడీ గారి చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది, మోడీ గారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది, మోడీ గారు ఉన్నప్పుడే పేద ప్రజలకు మేలు జరుగుతుంది, మోడీ గారు ఉన్నప్పుడే భారతదేశ గౌరవం పెరుగుతుంది, మోడీ గారి నాయకత్వంలోనే మన ధర్మ పరిపాలన జరుగుతుంది. కాబట్టి మోడీ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో 400 సీట్లు దాటుతాము. అదేవిధంగా తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఈరోజు ప్రపంచంలో భారతదేశము 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా అవతరించింది. ఈరోజు ఇది దాచుకునేటువంటి లెక్కలు కావు. దేశం యొక్క టర్నోవర్ ఎంత ఉంది, ఎంత ట్రాన్సాక్షన్స్ అవుతా ఉన్నాయి, దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలు ఈ రేటింగ్ నిర్ణయిస్తాయి. యూకే లాంటి దేశాన్ని, అది డెవలప్డ్ కంట్రీ, మన డెవలప్డ్ కంట్రీ కాదు, మన డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అభివృద్ధి చెందిన దేశమైనటువంటి యూకే కంట్రీని కూడా వెనుకకు నెట్టేసి మనం ముందుకెళ్ళాం. మరొక విషయం ప్రధానమంత్రి గారు చెప్పారు, వచ్చే 5 సంవత్సరాలలో 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి 3వ దేశంగా భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలని కోరారు కిషన్ రెడ్డి. మనం చూస్తూ ఉన్నాము, మన హైదరాబాద్ నగరంలో లేక అనేకమైనటువంటి ముఖ్య నగరాల్లో పోలింగ్ తగ్గుతూ ఉంది. అందులో హైదరాబాద్లో మరింత తగ్గుతూ ఉంది. మన ఇటువంటి కాలనీలో 30-35%, మ్యాక్సిమం 40% మించి పోలు కావడం లేదు. ఒకటి మీకు తెలుసు, ఎండలు ఉండొచ్చు, ఇతరత్ర ఉంటుంది, అంతకుముందు హాలిడేస్ ఉంటాయి. మళ్ళీ ఈసారి మనం అనుకోకుండానే అది సోమవారం వచ్చింది, దానికి ముందు సండే హాలిడే. కాబట్టి అందరూ కూడా ఒకవేళ మీరు సండే బయటికి వెళ్ళినా, ఎవరైనా కూడా సండే సాయంకాలం అందరం కూడా మన ఇళ్ళకి చేరుకొని 7 నాడు ఉదయమే ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తా ఉన్నాం. ఓటింగ్ అనేటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి, దేశంలో ఏ రకమైనటువంటి నాయకత్వం ఉండాలి, దేశానికి ఏ రకంగా మేలు జరిగేటువంటి వ్యక్తులు కావాలని మీరందరూ మేధావులు ఎప్పుడు ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచే విషయంలో కూడా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. Brought to you by V-Guard.